చాలా మంచిది దేవుని బిడ్డలారా. ఇంతవరకు చాలా విలువైన సంగతులు మనం విన్నాం. మరొక 2 మాటలు మనం నేర్చుకుని ప్రార్థన ఆశీర్వాదాలతో మనము ఇక్కడి నుంచి వెళ్దాం. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్నటువంటి పాఠము మొక్కుబడుల గురించి. చెప్పండి, మొక్కుబడి. చెప్పండి, మొక్కుబడి అంటే దేవుని బిడ్డలారా, మొక్కుకుని చెల్లించకపోతే ఎంత ప్రమాదమో, మొక్కుకుంటే దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదము ఎంత ఉన్నతంగా ఉంటుందో 2 విషయాలు మనం నేర్చుకుందాం అన్నమాట. మొక్కుకుంటే వచ్చే ఫలితం, మొక్కుకుని తీర్చకపోతే వచ్చే నష్టం. అర్థమైందా? మొక్కుకుని ఒకవేళ నువ్వు ఆ మొక్కుని చెల్లించావనుకోండి, వచ్చే ఆశీర్వాదం ఫలితం ఎంత అద్భుతంగా ఉంటుందో మనం చూస్తున్నాం. అలాగే మొక్కుకున్న తర్వాత మర్చిపోయావనుకోండి, బాబు వినాలి, వచ్చే నష్టం కూడా అంత తీవ్రంగా ఉంటుంది. కాబట్టి 2 విషయాలు కూడా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలన చేసి, ఒకవేళ మీ జీవితంలో ఎప్పుడైనా ఏదైనా దేవునికి మొక్కుబడి చేసుకుని ఉంటే, మొక్కుబడి అంటే ఏంటి? ఏదో దేవుని మందిరానికి ఇస్తానన్నావు, ఆపదలో ఒక రైసో ఇస్తానన్నావో, భోజనాలు పెడతానన్నావో, లేదా ధనమే ఇస్తానన్నావో, ఏదో నీకున్న బాధలో బలహీనతలో దేవునికి ఒక సమర్పణ లేదా ఒక మొక్కుబడి చేసుకున్న తర్వాత నీ కష్టంలోంచి వచ్చిన తర్వాత దాన్ని మర్చిపోయావు, లేక నీకున్న కష్టాన్ని బట్టి చూద్దాంలే అనుకుంటూ ఆ మొక్కుని త్వరపడి నువ్వేం చేయలేదు, చెల్లించలేకపోయావు. దానిని బట్టి దేవుడు ఎట్టి రీతిగా చర్య తీసుకుంటాడో అనేది ఈ రోజున మనం నేర్చుకుందాం. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నా మనసులో ఈ విషయాన్ని చెప్పమని ప్రేరేపిస్తే నేను చెప్తున్నాను. ఎందుకో తెలుసా? వినాలి. చాలామంది కొన్ని సందర్భాల్లో ఆవేశాన్ని బట్టో లేకపోతే వారికి ఉన్న ఇబ్బందిని బట్టో, ప్రభా నాకు ఈ కష్టంలోంచి నేను గొట్టెక్కితే ఇదిగో ఇది నేను నీకు అర్పిస్తాను నాయన, ఇది చేస్తాను నాయన, అది చేస్తాను నాయన అని ఏం చేస్తుంటా? ఆవేశంలో దేవుడికి మొక్కుబడి చేసేసుకుంటా. ఆ తర్వాత దాన్ని క్రమేణా ఏమవుతారంటే మర్చిపోయే వాళ్ళు ఉన్నారు. కొంతమంది జ్ఞాపకం ఉంటుంది కానీ ఇద్దాంలే, చేద్దాంలే, వచ్చే సంవత్సరం లేదా వచ్చే నెలలో అలాగ వాయిదాలు వేసుకుని కొన్నాళ్ళకి అనుకున్నది చేయలేనటువంటి పరిస్థితులు కూడా వెళ్ళిపోతుంటారన్నమాట. దీని ద్వారా వచ్చే నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది దేని బిడ్డలారా. అలాగే నువ్వు మొక్కుకున్న తర్వాత ఎంత తొందరగా దాన్ని చెల్లిస్తే అంతగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడన్నమాట. చూద్దాం దేని బిడ్డలారా, దేవుని వాక్యంలో చూద్దాం. నా మాటలు కాకుండా మీకు అర్థం అవ్వడం కోసం ఇది ముందుగా మీకు ఈ విషయాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, 66వ కీర్తన మనం ఒకసారి పరిశీలన చేద్దాం. 66వ కీర్తన 14 నుంచి చదువుదామండి. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వసించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించదను అని ఇక్కడ కీర్తనకారుడు పలుకుతున్నాడు, రాశాడు. ఏమన్నాడు? దేవుని దగ్గర అంటున్నాడు, నాకు శ్రమ కలిగినప్పుడు ఏం చేశాడట? చెప్పండి. నాకు శ్రమ కలిగినప్పుడు అంటే మొక్కుబడులు ఎప్పుడు వస్తాయి చెప్పండి. ఎవరికైనా సరే మొక్కుబడులు ఎప్పుడు వస్తాయి? కొంతమంది ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ప్రభా ఈ ఆపదలోంచి రక్షించామంటే నేను ఖచ్చితంగా రక్షణ పొందేస్తాను అనేవారు ఉన్నారు లేదా? ప్రభా ఈ ఆపదలోంచి రక్షించావంటే, ప్రభా నా బిడ్డను ఇదిగో నేను ఈ డాక్టర్ గారు చేతులు ఎత్తేసారు, చనిపోతానంటున్నారు, ప్రభా ఈ బిడ్డ బ్రతికితే నీ సేవకే సమర్పించేస్తాను. ఇప్పుడు వస్తాయండి మొక్కులు? అన్నీ బాగున్నప్పుడు మొక్కుబడులు దేవుని దగ్గర సమర్పణలో రావు. ప్రాణం మీదకి వచ్చేటప్పుడు డాక్టర్ గారు పోతాడు అని చెప్పినప్పుడు ఎక్కడ లేని మొక్కుబడులు అప్పుడు వచ్చేస్తుంటాయి. అప్పుడు దాకా డాక్టర్నో ఇంజనీర్నో చేద్దాం అనుకుంటారు పిల్లల్ని, లేదా బాగా చదివిందాం అనుకుంటారు. ఒకవేళ వారికి కష్టం వచ్చినప్పుడు, వారికి ఆపద వచ్చినప్పుడు తల్లిదండ్రులు చాలామంది పోతాడన్న తర్వాత దేవుడికి మొక్కుబడి చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాగ ఒకటే కాదు, చాలా రకరకాలుగా మొక్కుబడి చేసుకుంటారు ఆపదలో. దాన్ని చెల్లించేటప్పుడు చాలామంది సందేహించే వాళ్ళు ఉన్నారు, వెనక్కిలాగే వాళ్ళు ఉన్నారు. అయ్య బాబు ఇంత, అయ్య బాబు అంతా అని ఆలోచనలు చేసి లెక్కలు కట్టి వెనక్కి లాగేసే వాళ్ళు ఉన్నారు.
ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నాకు శ్రమ కలిగినప్పుడు నేనేం చేశాను తెలుసా? ఏం చేశాడట ఆయన? నా పెదవులు పలికిన మొక్కుబళ్ళు నేను చెల్లించేదను, నా నోరు వసించిన మొక్కుబళ్ళు నేను నీకు చెల్లిస్తాను. అంటే ఏదైతే శ్రమ కలిగినప్పుడు మొక్కుకున్నాడో ఆ మొక్కుబళ్ళు ఏం చేస్తానంటున్నాడు? చెల్లిస్తాను అని దేవుడి దగ్గర ఒక తీర్మానము చేసుకుంటున్నాడు అనమాట. ప్రియమైన తల్లులారా చెల్లులారా, మొక్కుబడి చేసుకున్నావా చెల్లించాలి. ఒకవేళ నీకు అంత సామర్థ్యత లేదనుకోండి, తొందరపాటున నీ నోటుకు వచ్చింది పలకడానికి వీలు తొందరపాటు నీ నోటుకు వచ్చినట్టుగా అది ఇచ్చేస్తాను ఇది చేస్తాను అని మందిరంలో చాలామంది కొన్ని సార్లు పొరపాటును పలికేస్తారు. అది చెయ్యాలంటే కొన్ని ఇబ్బందులు పట్టి చేయలేకపోయినప్పుడు దాని మీద దేవుడు చర్య తీసుకుంటాడట. నా మాటలు కాదు, మీకు చాలా విషయాలు జీవిస్తాను. ఒకవేళ ఇక్కడ ఎవరైనా ఏదైనా దేవునికి మొక్కుబడి చేసుకున్నారనుకోండి, ఆలోచించండి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ శ్రమ కలిగినప్పుడు మొక్కుకున్నాడు, నేను చెల్లిస్తాను ప్రభువా అని ఒక తీర్మానం చేసుకుంటున్నాడు. మనం సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే మనందరికీ పరిచయమైన వాక్యమే. అన్న చాలా కాలంగా బాధపడుతుంది. దేని కొరకు చెప్పండి అమ్మా? అన్న అనేటువంటి ఒక స్త్రీ చాలా కాలంగా బాధపడుతుంది. దేని కొరకు? బిడ్డల కొరకు బాధపడుతుంది. చదువుదామా తల్లి? బహు దుఃఖాకాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుట బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలినైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలినైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షవరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకునేను. ఏం చేసుకుందంట? ప్రభువా నాకు ఒక మగ బిడ్డని ఇస్తే వాడి తల మీదకి ఎప్పుడు కూడా మంగళ కత్తి రానివనైనా, నీ మందిరంలో ఉంటాడు, నీ పనిలో ఉంటాడు అని అన్న తనకున్నటువంటి వేదనను బట్టి దేవుని సన్నిధిలో ఏం చేసుకుందంట? మొక్కుబడి చేసుకుందంట. మొక్కుబడి చేసుకున్నటువంటి అన్న ఏ రీతిగా అయితే దేవుని సన్నిధిలో మొక్కుబడి చేసుకుందో, పాలు విడిచిన తర్వాత ఏం చేసిందో తెలుసా? ఆ బాలుడిని తీసుకొచ్చి మొక్కుకున్న ప్రకారంగానే దేవుని మందిరానికి ఇచ్చేసింది. వినాలి వినాలి వినాలి. ఏడు దిక్కులు చూస్తున్నారు చాలామంది. మొక్కుకున్న ప్రకారంగానే దేవుని మందిరానికి ఇచ్చేసింది. మనం ఎక్కడ చూస్తామంటే సమూయేలు గ్రంథం 1వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము మనము 10 నుంచి 11 అధ్యాయాలు చూస్తే కనుక అక్కడ మనం చూస్తే దేవుని మందిరంలో ఆ బాలుడిని విడిచిపెట్టేసిందంట. దేవునికి మహిమ కలుగును గాక. బాలుడు ఏం చేస్తున్నాడంట? మనం ఎక్కడ చూద్దాం? 18లో చూడండి తల్లి. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, తల్లి తీసుకొచ్చి ఎక్కడ చెప్పింది? దేవుని మందిరములో దైవజనుడికి అప్పగించింది. బాల్యము నుండి కూడా సమూయేలు దేవుని మందిరములో పరిచర్య చేస్తున్నాడు. ఆ విషయాన్ని మనం పక్కన పెడితే, అన్న అనేటువంటి స్త్రీ దేవుని దగ్గర ఏదైతే మొక్కుబడి చేసుకుందో, మొక్కుబడి చేసుకున్న ప్రకారముగానే తన బిడ్డను, అంటే లేక పుట్టినటువంటి తన కుమారుణ్ణి తీసుకొచ్చి ఎక్కడ వదిలేసింది? దేవుని మందిరంలో పరిచర్య కొరకు వదిలేసింది, ఇచ్చేసింది. ఏంటి దేవుడు వదిలేశాడా? ఆవిడ ఇచ్చినందుకు బాగా వినాలి. ఆవిడ లేక పుట్టినటువంటి ఒక కుమారుణ్ణి ఎప్పుడైతే దేవుని సన్నిధిలో సమర్పించుకున్న ప్రకారంగా, మొక్కుకున్న ప్రకారంగా ఆ బాలుడిని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో విడిచిపెట్టిందో, దేవుడు అన్నాను ఏం చేశాడంట? దర్శించాడంట. మనం ఎక్కడ చూద్దామంటే 21లోకి వచ్చండి. 2:21 సమూయేలు గ్రంథం. యెహోవా అన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను, చెప్పండి అంటే 2 కుమార్తెలను కానీ. నేను గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిందామండి. శ్రమలో మొక్కుకుంది, దుఃఖంలో మొక్కుకుంది, దేవుని దగ్గర మొక్కుకున్నది. అయ్యి బాబు ఈ ఒక్క బిడ్డని ఎలా ఇవ్వను, ఇంకో సంవత్సరం అని నెత్తి మీద ఎట్టుకోలేదు. ఎలాగైతే దేవుడి దగ్గర పాలు విడిచిన తర్వాత అప్పగిస్తానందో
అదేవిధంగా దేవునికి అప్పగించింది. దేవుడు ఆమె సమర్పణ చూసిన దేవుడు రెట్టింపు ఆశీర్వాదాలతో నింపాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకనే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో అంటున్నాడు కదా, ఇంకా మనం ఎంత చదివాం కదా, కీర్తన గ్రంథం 50:13 ఏమన్నాడు? నేను మొక్కుకున్నదాన్ని దేవుడికి, కీర్తనకారుడు ఏమన్నాడు ఇందా మనం చదివాం కదా. అది కూడా మనం ఒకసారి జ్ఞాపం చేసుకుంటే అక్కడ ఏమంటున్నాడు? త్వరగా మన సమయం అయిపోతుంది కాబట్టి నేను ముగింపులోకి వచ్చేస్తాను. చూడండి ఏం చేశాడట, దేవునికి స్తుతి యాగం అర్పించేదనంటే దేవుడి దగ్గర ఏం మొక్కుకున్నాడు? ఏదైతే దేవునికి మొక్కుకున్నాడో దాన్ని నేను అర్పించేదనని ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు. కాబట్టి దేని బిడ్డ మొక్కుకున్న అన్న జీవితంలో ఎంత గొప్ప కార్యం జరిగిందో మేము చూసాం. ఇంకా ఎన్నో అంశాలు ఉన్నాయి, సమయం లేదు. మనకు మొక్కుబడి విషయంలో దేవుని బిడ్డలారా మరొక వ్యక్తిని మనం జ్ఞాపం చేసుకుంటే ఎవరు జ్ఞాపం వస్తారు? యెఫ్తా గారు జ్ఞాపం వస్తారు. ఎవరండి? యెఫ్తా గారు అంటే ఇప్పుడు వాక్యం చెప్పిన యెఫ్తా గారు కాదు. ఏ యెఫ్తా గారు? బైబిల్లో ఉన్నటువంటి యెఫ్తా గారు జ్ఞాపం వస్తారు మనకి. ఎందుకంటే ఆయన కూడా నేను విజయము సాధించి, అమాలేకుల మీద విజయము సాధించి తిరిగి వస్తున్నప్పుడు నాకు ఏది ఎదురొస్తే దాన్ని నీకు అర్పించేస్తానని దేవుడి దగ్గర ఏం చేసుకున్నాడు? ఒక మొక్కుబడి చేసుకున్నాడు. మొక్కుకున్న ప్రకారంగానే దేవుని బిడ్డలారా తన కుమార్తెని దేవునికి ప్రతిష్ఠించాడు. అంటే బలి వేయలేదు. బలి అన్నాడు కానీ రెండు మొక్కుకున్నాడు. ఒకటి ప్రతిష్ట, బలి అన్నాడు కూడా. కాబట్టి తన కుమార్తెను ఏం చేశాడు కదా, దేవునికి ప్రతిష్ఠ చేసుకున్నాడంటే జీవితాంతకాలం ఇంకా వివాహం చేయకూడదు, ఇంకా పెళ్ళి అవ్వడం కానీ పిల్లలు కానీ ఉండదు. అలాగ తన కుమార్తెని లేక పుట్టిన కుమార్తెని ఒక కుమార్తెని తన మొక్కుబడును చెల్లించడానికి దేవుని బిడ్డలారా తన కుమార్తెని దేవునికి ప్రతిష్ఠ చేశాడని చరిత్ర సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అంటే చూడండి, మాట ఇచ్చినవాడు మడం తిప్పనివాడు ఎవరంట? బైబిల్లో యెఫ్తా గారు తన ఒక కుమార్తెని దేవునికి ప్రతిష్ఠించేశాడు. కొంతమంది బలి చేసాడేమనుకుంటున్నారు. బలివ్వలేదు, ప్రతిష్ఠించాడు. అంటే జీవితాంతకాలం అలా కన్యకగా దేవుని పనిలోనే ఉండిపోయి మందసం ఎదుట సేవ చేసేటువంటి భాగ్యాన్ని ఆమె పొందుకుందన్నమాట. తర్వాత ఎందుకు మరి యెఫ్తా గారు మొక్కుకున్నాడు? మరి తన కుమార్తె ఎదురొచ్చినప్పుడు బట్టలు చింపుకున్నాడు, ఎందుకు ఏడ్చాడు అని మీరు అనుకుంటే దేని బిడ్డలారా, ఒక తండ్రికి బిడ్డల మీద చాలా ఆశలు ఉండవండి. ఏం ఆశలు ఉంటాయి? నా బిడ్డకు పెళ్లి చేయకూడదు, జీవితాంతకాలం ఇలాగే ఉండాలి, మనవల్ని ఎత్తుకోవాలి, మనవరాలు వద్దరే ఏ తల్లిదండ్రులు. ఒకవేళ 4 పిల్లలు ఉన్నవాడు ఒక పిల్లని ఇచ్చేసినా పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. పోనీ యెఫ్తా గారికి ఒక బిడ్డ, 4 పిల్లలు లేరు. ఆ బిడ్డ మీద యవనస్తురాల మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటాడు. ఆనందంగా పెళ్లి చేయాలి, మంచి అల్లుడిని ఎతకాలి, పెళ్లి చేయాలి, మనవరాల్ని ఎత్తుకోవాలి. ఎందుకంటే మొక్క కుర్రోళ్ళు లేరు, ఆడపిల్ల ఒక్కరితే. ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. తన మొక్కుబడి తన కూతురే అవుతుందని అతడు ఊహించుండడు. కూతురు ఎప్పుడైతే ఎదురొచ్చిందో గుండు పగిలినంత పని అయిందంటండి. అందుకే నన్ను బాధించి వారిలో నీవు ఒకదాని అయ్యావు అన్నాడు. అంటే తన బిడ్డ జీవితాంతకాలము అలా ఉండటం ఆయనకి బాధ కలిగించింది. అలా అందుకనే దేని బిడ్డలరా. కానీ బాబు వినాలి, కానీ తన కుమార్తె ఏముందో తెలుసా? నానా, నువ్వు యెహోవాకు మాట ఇచ్చావా? నువ్వు దేవునికి మాట ఇచ్చావా? నీ మాట తప్పడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు ఈ మాట చెప్తున్నప్పుడు చాలా దేవుని బిడ్డ ఒళ్ళు పులకరింతదనమాట. ఒక కుమార్తె తండ్రి మొక్కుకుంటే ఆ మాట నిలబెట్టడానికి ఏముందో తెలిసి నీ మాట వెనక్కి తీసుకోవద్దు అందంతే. ఈ రోజున అలాంటి పిల్లలు ఉంటే దేవుని బిడ్డలరా అబ్బా దేవుడు ఆనందపడిపోతాడనమాట. తల్లిదండ్రులు కూడా గర్వించదగ్గ అనమాట. తండ్రి మొక్కుకున్నాడు. నిజంగా ఈ రోజుల్లో పిల్లలైతే ఏటి నువ్వు అనేసుకుంటే, నువ్వు మాట ఇచ్చేస్తే నా జీవితాన్ని నేను పాడు చేసుకోనా అనేవాళ్ళు ఉన్నారు లేదండి. నువ్వు మాట ఇచ్చా కాబట్టి అది తిప్పలేదు, నువ్వే పడు. నువ్వు మాట ఇచ్చా కాబట్టి దానికి నువ్వే ఏదో పరిహారం చేయి, నేను ఒప్పుకోను.
నువ్వు అనుకోవటం ఏంటి, నువ్వు మాట ఇచ్చేస్తాం ఏంటి, నువ్వు ఒప్పేసుకోవటం ఏంటి, నీకు నచ్చితే మాకు నచ్చినట్టేనా అని పిల్లలు ఈ రోజున ఉన్నారు లేదండి, ఉన్నారు. కానీ దేవుని బిడ్డలారా, యెఫ్తా గారి యొక్క కుమార్తె అలాగ అనలేదు. నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నువ్వు యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చెప్పున నాకు చేయుము. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిందా. అందుకనే ఈ కుమార్తె చరిత్రలో ఇశ్రాయేలు ప్రజలకు జ్ఞాపకార్థంగా నిలిచిపోయిందంట. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యెఫ్తా గారి కుమార్తె జ్ఞాపకార్థంగా ఉండిపోయింది చరిత్రలో. తండ్రి మాటను నిలబెట్టి, తండ్రి మొక్కున్నది తండ్రి అయితే ఆ మొక్కుబడికి తన కూతురు తన జీవితాన్నే త్యాగం చేసింది. దేని బిడ్డలారా, తన తండ్రి మాటను నిలబెట్టింది. ఈ రోజున పిల్లలారా, మన కన్న తల్లిదండ్రుల మాట నిలబెట్టేవారిగా ఉండాలి ప్రతి ఒక్క యవన బిడ్డ. కుమార్తెలారా, తండ్రి మాటను నిలబెట్టేవారిగా ఉండాలి. ఈ రోజున తల్లిదండ్రులు మాటను నిలబెట్టలేక, తల్లిదండ్రుల మాటను కాదని తల్లిదండ్రులు ఏడిపించి బాధ పెట్టి, దేని బిడ్డలారు ఎంతోమంది యవన పిల్లలు వారి జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. దేని బిడ్డలారు, ఈ మధ్యకాలంలోనే మాసవర గ్రామంలో ఒక సహోదరుడు చాలా ఇలువుగా బ్రతికే వ్యక్తి, మన తమ్ముడు చిన్నకి తెలుసు, పరువుగా బ్రతికే వ్యక్తి, పిల్లల్ని ఎప్పుడు కూడా ఎటు పల్లితో మాట్లాడకుండా చాలా చక్కగా పెంచాడు ఆయన. అయితే దేవుని బిడ్డలారా, తన కొడుకు ఎంత చెప్పిన మాట వింటలేదు. ఆయన గర్దిస్తుంటేనేమో వాడిని తండ్రి ఏమో సరి చేస్తుంటే, తల్లి ఏమో కుమారుడికి ఏం చేస్తుందంట, సపోర్ట్ చేస్తుంది. యవనస్తుడు ఇప్పుడు తిరగకపోతే ఎప్పుడు తిరుగుతాడు అని తల్లి సపోర్ట్ చేస్తుంది. ఇక తల్లి సపోర్ట్ చేస్తుంటే కుర్రలు మాట్లాంటారా? కొన్ని ఇంట్లో చూడండి, తండ్రి గర్దిస్తుంటేనేమో తల్లి ఏం చేస్తుంటుంది, సపోర్ట్ చేస్తుంటుంది. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు సోకు చేస్తుంది, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు సోకు చేస్తాడు అని ఇలాగ తల్లి సపోర్ట్ చేస్తుంటే పిల్లలకి ఎవరు భయం ఉండదు, తండ్రి భయం ఉండదు. ఆ తర్వాత తల్లి మాట వినడు, తండ్రి మాట వినదు. అర్థం చేసుకోండి. తండ్రి గర్దిస్తున్నప్పుడు నువ్వు పక్కన సరి చేయకూడదు, ఎదురుగుండా అసలు సరి చేయకూడదు. ఒకవేళ ఎత్తుగతంగా ఏం చేయాలి, పోలే చిన్నపిల్లలు కాదండి, చిన్న కుర్రోడు కాదండి, గదవకుండా బాధపడతాడని పర్సనల్గా చెప్పాలి తప్ప, నువ్వు కూడా వెనకాల తోకలాగా వాళ్ళని ఏదో తండ్రి గర్దిస్తుంటే నువ్వు కూడా సపోర్ట్ చేసే వరకు లోకమైపోతారు మీరే. ఆ తర్వాత నీ మాట ఏందో తండ్రి మాట ఏందో ఆ బిడ్డల జీవితం నాశనం చేసేటువంటి దుర్మార్గులు మీరే అవుతారు అమ్మా. కాబట్టి ఎప్పుడు కూడా అలాగ మనం పిల్లలకి సపోర్ట్ చేయకూడదు. ఏం జరిగిందంటే ఈయన చాలా మంచోడు, నాకు తెలిసి ఆయన పరువుగా బ్రతికినాడు. అయితే కుర్రోడికేమో తండ్రి బుద్ధి చెప్తుంటే తల్లి సపోర్ట్ చేస్తుంది, తల్లి సపోర్ట్ ఉంది, తల్లి కాస్త కోస్త ఎత్తుంది, వాడు ఇచ్చల విడిగా తిరుగుతున్నాడు, మాట వింటలేదు. దేని బిడ్డలారా, ఎంత చెప్పినా తండ్రి మాట వినపోయి తండ్రి ఏమో గర్దిస్తుంటే ఆ కుర్రోడికేమో తల్లి సపోర్ట్ చేసి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇతను ఇలువ లేకుండా చేసేస్తున్నారు. చిచ్చి, ఇలువ లేని కుటుంబంలో బ్రతకడం ఎందుకని ఆ మధ్యకాలంలో ఇంట్లోకి పోయి అతను ఊరేసుకుని చచ్చిపోయాడు. అతను తండ్రి ఎవరో కాదు, అప్పుల సమస్య ఏదో ఆర్థిక ఇబ్బందులు కాదు, పిల్లల మాట వినటం లేదు. ఒకవేళ తండ్రి బుద్ధి చెప్తుంటే తల్లే మళ్ళీ ఎవరు ఏం చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది. ఈడేమో దారి తప్పిపోయాడు, మాట వింటలేదు, పరువు తీసేస్తున్నాడు. ఇలాగ దేవుని బిడ్డలారా, తండ్రి చెప్పి నా మాట ఎవరు వింటలేదు, వీళ్ళకి చెప్పే కన్నా నా పరువు పోతుందని తనకు తానే ఉరిపోసుకుని చచ్చిపోయాడండి. దేవుని బిడ్డలారా, ఇలా తల్లిదండ్రులు పరువు తీసి వారిని మానసికంగా చంపేస్తున్న పిల్లలు చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ సందర్భంగా నేను చెప్పేది ఏమిటంటే, తండ్రి పరువు నిలబెట్టిన కుమార్తె యెఫ్తా కుమార్తె. దేవునికి మహిమ కలుగునుగాక. పిల్లలారా, అలాగ ఉండాలి. మన ఎవరి బిడ్డలందరికీ చెప్తున్నాను, తల్లిదండ్రులు పరువు నిలబెట్టేవారిగా ఉండాలి. మిమ్మల్ని కానీ పెంచి మిమ్మల్ని పెద్ద చేసి మీ జీవితాన్ని బాగుపరచాలని మీ కొరకు తినకో అప్పులు చేసి తిప్పలు పడి మీ కొరకు ఎంతగానో ప్రయాసపడుతున్నటువంటి తల్లిదండ్రులు మాట వింటే మీ కుటుంబాలు మీ జీవితాలు బాగుపడతాయి. వాళ్ళ మాట వినలేదనుకోండి, నువ్వు వేయటమే కాదు, జీవితాంతకాలం నీ తల్లిదండ్రులు కూడా ఏడిపించేదాని అవుతావు.
లేరు అలాగా? జీవితాంతగా నువ్వే ఆటమే కాదు, నీ తల్లిదండ్రులు కూడా ఏడిపించేదాని అవుతావు. సంఘంలో ఉన్న వాళ్ళు కాదు, లైవ్లో చూస్తున్న వారు కూడా అర్థమవుతుందని చెప్తున్నాను. ఈ రోజున పిల్లలు తల్లిదండ్రుల మాట వినక మానసికంగా శారీరకంగా నలిగిపోతూ ఏడుస్తూ ఎవరికి చెప్పుకోలేక కక్కలేక మింగలేక ఏడుస్తున్న కుటుంబాలు ఎన్నున్నాయి. దీనికి కారణం ఎవరు తెలుసా? పిల్లలే. కాబట్టి మీరు అలా ఉండకూడదు పిల్లలారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. యెఫ్తా కూతురిని యెఫ్తా కుమార్తెని మీకు ఒక మాదిరిగా చేసుకుని బ్రతకాలి. దేవునికి స్తోత్రం చెల్లిందా? అలా యెఫ్తా గారి యొక్క కుమార్తెని మొక్కుకున్న ప్రకారంగా దేవునికి సమర్పణ చేశాడు. ఇంతటితో మనం ఇది ముగిందాం. దేవునికి స్తోత్రం. మొదటి మాట ఏంటి? అనుకున్నది అనుకున్నట్టుగా దేవునికి ఏం చేశాడు? చెల్లించిన వ్యక్తిలో అన్నాన్ని చూసాం, యెఫ్తా గారిని చూసాం. ఇందులో భాగంగా యెఫ్తా గారి కుమార్తె కూడా సహకరించినటువంటి విధానాన్ని కూడా మనం ఆలోచన చేశాం. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే నేను చెప్తున్నాడు, మన ద్వితీయోపదేశ కాండంలో ఈసారి చూడండి, మొక్కుకున్న దాన్ని చెల్లించిన వారి యొక్క జీవితాలు ఎలా ఉన్నాయో మనం చూసాం. మొక్కుకోకపోతే వచ్చే నష్టం ఏంటో రెండో మాట కూడా మనం చూద్దామండి. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము. ఒక్కసారి త్వరగా పరిశుద్ధ గ్రంథాన్ని మనం తెరిచి 23వ అధ్యాయము 21 చదవండి. నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తరువాత ఆ మొక్కుబడి చెల్లించుటకు తడువు చేయకూడదు. ఏం చేయకూడదంటండి బాబు? ఇక్కడ ఎవరైనా దేవుడి దగ్గర మాట ఇచ్చారా? మందిరంలో భోజనాలు ఎడతానో, లేకపోతే బియ్యం ఇస్తానో, లేకపోతే ఏదో 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 నాకు తెలీదు. ఎవరైనా ఇది చేస్తాను అది చేస్తానని మొక్కుకున్న వారు ఉన్నారా? చేతులు ఎత్తమని నేను అన్నాం. ఆలోచించుకోండి. మొక్కుకున్న దాన్ని చెల్లించడానికి ఏం చేయాలట? తడువు చేయకూడదు, ఆలస్యము చెయ్యకు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొనును. ఒకవేళ దేవుడు రాబట్టుకునే పని మాత్రం చేయకూడదు మనం. బాబు అర్థమవుతుందా బాబు? నీ వలన దేవుడు ఏం చేస్తాడట? తడువు చేస్తే రాబట్టును అన్నాడు. లాగేస్తాడంటే ఎలా లాగుతాడు నాకు తెలియదు. అది నీకు పాపమగును. అది నీకు ఎలాగవుద్ది? పాపమగును. దేవునికి మహిమ కలుగును గాక. అయ్యా ఏంటి నిద్ర వస్తున్నారు కొంతమంది? మొక్కుకున్న దాన్ని చెల్లించడానికి ఏం చేయకూడదట? ఇంత గట్టిగా గించుకున్న కొంతమంది నిద్ర వచ్చేస్తుంది. తడువు చేయకూడదు. ఒకవేళ నువ్వు తడువు చేస్తే కనుక నీ దేవుడైన యెహోవా దాన్ని తప్పగా నీ వలన రాబట్టకును, అది నీకు పాపమగును. నువ్వు మొక్కుకొనని ఎడల నీ యందు ఆ పాపం ఉండదు. నీ యందు ఒకవేళ నువ్వు చేయలేకపోయావు, నీ వల్ల కాదు. ఒకవేళ మొక్కుకోలేదనుకోండి, ఏ పాపం లేదు. ఒకవేళ మొక్కుకుంటే దానికని చెల్లించడానికి తడువు చేస్తే, తడుముకుంటే, రేపని మా పని వాయిదాలు వేసుకుంటూ పోతే అది నీకు ఎలా మారిపోతుంది? అది నీకు పాపముగా మారిపోతుంది. ఒకవేళ నువ్వు మొక్కుకోలేదు అనుకో, ధన్యుడివే. ఎందుకంటే అది నీకు ఏ పాపము లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత నుండి బయలుదేరిన మాట, నీ పెదవుల నుండి బయలుదేరిన మాట నెరవేర్చుకొని నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన ప్రకారము నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణములు ఆయనకి ఏం చేయాలంటే అర్పింపవలెను. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వేదైతే మొక్కుకున్నావో దానిని నీ దేవునికి ఏం చేయాలంట? బాబా ఏం చేయాలి? రానా ఏం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలండి? చెప్పాలండి. ఆనగ్గర ఏం చేయాలి? చెల్లించాలి, అర్పించాలంటే. నువ్వు దాన్ని తడువు చేసావు అనుకో, దేవుడు లాగేస్తాడట. నేను అంటున్నాను, దేవుడు అంటున్నాడా? ఆయన లాక్కుండేదాకా ఉండాలా? మనమే అర్పించేస్తే బాగుండదు కదా. ఆయన లాక్కుంటే ఎలా లాక్కుంటాడో మన ఎవరికి కూడా తెలియదు. నువ్వేదనుకున్నావు ఆయనకి గౌరవంగా, పద్ధతిగా, వినయంగా, విధేయతగా అర్పించావనుకోండి, అర్పించిన దానికి రెట్టింపు ప్రతిఫలం నా దేవుడు నీకు తిరిగి ఇచ్చేస్తాడంతే. ఆయన ఎవరిది ఊరికినే ఉంచుకునేవాడు? ప్రవర్త పేరు ప్రభు పేరట గిన్నెడు నీళ్లు. బాబు ఇలా చూడండి, ఏమిట? గిన్నెడు నీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలాన్ని తిరిగి దేవుడు రెట్టింపు ఇచ్చేస్తాడట.
ఆయన ఎవరికి రుణస్థుడు కాదు, ఉంచుకునేవాడు కాదు. కానీ మనమే దేవుని బిడ్డలారా, ఇచ్చేటప్పుడు మనసులో రకరకాల ఆలోచనలు వచ్చి అది మొదట దేవునికి అనుకుంటాం, ఇచ్చేటప్పటికి బాబోయ్ పాస్టర్ గారికి అనుకుంటాం, ఎంత ఇచ్చేయాలో అంత ఇచ్చేయాలి, రకరకాల దుష్టుడు ఆలోచనలు వచ్చేసి వెనక్కి లాగేస్తాం. ఆ తర్వాత బలవంతంగా ఎవరు లాగేసుకుంటారు మన దగ్గర? దేవుడే రాబట్టుకుంటాడనమాట. ఆ పరిస్థితులు మనం తెచ్చుకోకూడదు. మనం దేవునికి అర్పిస్తే రెట్టింపు దేవుడు నీకు తిరిగి ఇచ్చేస్తాడు. చెప్పండమ్మా, ఎవరైనా మొక్కుకుంటే దేవుడు లాక్కుండే దాకుంటారా, మీరే అర్పించేస్తారా? ఆలోచించుకోమని ప్రభు పేరట మనం చేస్తున్నాను. రెండవదిగా ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము త్వరగా చూడండి, 4లో చూడండి, 5:4 చూడండి. నీవు దేవునికి మొక్కుబడి నువ్వు దేవునికి మొక్కుబడి చేసుకున్న ఎడల దానిని చెల్లించుటకు కుర్రోళ్ళు ఏంటి పెద్దోళ్ళు ఏంటి ప్రతి ఒక్కరు కూడా వినాలి. ఒకవేళ దేవునికి నువ్వు మొక్కుబడి చేసుకుని దానిని చెల్లించుటకు ఆలస్యము, ఇక్కడేం తడువు చేయొద్దు అన్నాడు, ఇక్కడేం చేయొద్దు అన్నాడు, ఆలస్యము చేయకము. బుద్ధిహీనుల యందు ఆయనకి ఏమి లేదట, ఇష్టము లేదు. నీవు మొక్కుకున్న దానిని చెల్లించుము, నీవు మొక్కుకున్న దానిని చెల్లించుము, నువ్వు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు. మరలా ఇక్కడ చెప్తున్నాడు, మొక్కుకుని ఉండకుండమే మేలు. నీ దేహమును శిక్షకు లోపరుచునంత నువ్వు మొక్కుకున్న తర్వాత చెల్లించలేదనుకోండి, నీ దేహమునకు శిక్షకు లోపరిచినంత పని నీ నోటి వలన జరగనీయకుము. పొరపాటును కూడా నీ నోటి వల్ల కంగారు పడిపోయి వేది పడితే అది మన నోట్లో దేవుని సన్నిధిలో పలకొద్దు. అది పొరపాటు చేత జరిగినది మళ్ళీ అనేసుకున్న తర్వాత అయ్యబాబోయ్ ఇలాగా వద్దు అనుకోలేదు, ఇలాగా నేను అలాగ అనుకోలేదు, పొరపాటు అయిపోయింది అని చెప్పడం, చాకులు చెప్పడానికి కూడా అవకాశం. దోత ఎదుట చెప్పకము. మళ్ళీ ఇంకెవరి దగ్గర నువ్వు ఆ విషయాలు ఏమి చెప్పుకో అనేసో నోటంట వచ్చేసింది. ఖచ్చితంగా దాన్ని ఏం చేయాలి తెలుసా? చెల్లించాలంతే. అర్థమవుతుందమ్మా? నువ్వు అన్నావు అన్న మాటను చెల్లించడానికి తడువు చేయకూడదు. ఇక్కడేమని చెప్తున్నాడు? ఆలస్యమో చేయకూడదు. అది పొరపాటు వల్ల జరిగిపోయిందని మరలా దూత దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చెప్పే పని పెట్టుకోవద్దు. ఎందుకంటే నువ్వు అన్న మాట వల్ల నీ దేహమునకు శిక్ష కలిగించే పని నీ నోటు ద్వారా కలుగు నీకు అంటున్నాడు. అంతే. తర్వాత ఏమన్నాడు? నీ మాట వలన, చెప్పండి, నీ మాట వలన దేవునికి కోపం పుట్టించి. చూడండి, నిన్ను ఎవరు మొక్కుకోమన్నారు? నిన్ను ఎవరు అనమన్నారు? నీ ఆపద వచ్చింది, కష్టంలో ఏదో నోటుకు వచ్చింది, పలికినప్పుడు తిరిగి నువ్వు దేవునికి ఆ మొక్కుబడి లేదా నువ్వు అనుకున్న సమర్పణ, నువ్వు ఇస్తానన్న కానుక, నువ్వు పెడతానన్న భోజనం, నువ్వు ఇస్తానన్న రైసు, ఏదైతే నువ్వు దేవుడి దగ్గర మొక్కుబడి ఒక సమర్పణ చేసుకున్నావో దాన్ని చెల్లించేసావు అనుకోండి, రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇస్తాడు, సందేహం లేదు. అది నువ్వు ఇవ్వలేకుండా తడువు చేసి అలాగేలాగా తైతెక్కలాడేవనుకోండి, దేవుడు రాబట్టబడతాడు. తర్వాత దేవునికి ఏం పుడుతుందట? కోపం పుట్టిస్తావు. బాబు వినాలమ్మా, బాబు చిట్టుబాబు వినాలి, చాలా పక్కన కోపం పుట్టిస్తావు. కోపము పుట్టించి నీవేళ నీ కష్టం వ్యర్థపరుచుకునేదవు. దేవునికి కోపం పుట్టించి ఎలాగ నీ కష్టాన్ని అంటే నువ్వు కష్టపడిన కష్టం ఏమైపోతుందండి? అర్థమైపోతుంది. నీ కష్టాన్ని నువ్వు ఎలాగ అర్థం చేసుకుంటావు? నా మాటలా లేదా దేవుడు చెప్పిన మాటలా? అంటే నువ్వు అన్న మాటను బట్టి నువ్వు మొక్కుకున్నావు, నీకు వచ్చే కష్టంలో మొక్కుకున్నావు, చెల్లించలేకపోయావు, తడువు చేస్తున్నావు, ఆలోచన చేస్తున్నావు, అలాగ నిర్లక్ష్యం చేస్తున్నావు. తద్వారా వచ్చే నష్టం ఏంటి తెలుసా? నీ కష్టాన్ని ఎలాగే అర్థం చేసుకుంటున్నావు, నష్టం చేసుకుంటున్నావు. ఏంటంటే కష్టపడుతున్నా కానీ ఏముంటలేదు, ఆశీర్వాదం ఉండలేదు. ఎందుకంటే అనుకున్న మాట చూడు, కష్టం వచ్చినప్పుడు అప్పులు ఉన్నప్పుడు, తండ్రి నేను నీకు ఇగో నాయన ఇక్కడి నుంచి నాకు కానీ కలిసి వస్తే ఇదిగో దశంభాగం ఇచ్చేస్తాను ప్రభు అని ఎప్పుడో మొక్కుకున్న తర్వాత కొద్ది రోజులు బాగానే ఉంది, తర్వాత కొన్ని పరిస్థితుల్లో ఇవ్వలేకపోయావు, మాట తప్పేసావు, తర్వాత నువ్వు ఏదో ప్రయత్నం చేస్తున్నావు, ఆశీర్వాదం ఉండలేదు, నిర్లక్ష్యం చేస్తున్నావు. ఆలోచించుకోండి, నువ్వు చేసే నిర్లక్ష్యం, నువ్వు అనుకున్న మాట నిలబెట్టలేకపోవడంతో నీ కష్టాన్ని నువ్వేం చేసుకుంటున్నావు? అర్థం చేసుకుంటున్నావు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తున్నట్టు నరుల కష్టం చేత అది ఎక్కువ. మరి నీ కష్టానికి ఎవరు ఆశీర్వాదం ఉండాలి?
మరి దేవుని ఆశీర్వాదం ఉండంటే మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు కదా. నువ్వు ఆయనకు మాట ఇచ్చిన తర్వాత మాట తప్పావు కాబట్టే నువ్వు కష్టపడిన కష్టార్జితం నువ్వు అనుభవించలేకపోతున్నావు. కనబడటం లేదు, మాట ఇచ్చావు కానీ అనుకున్న మాట నువ్వేం చేయలేటు, నెరవేర్చడం లేదు. మొక్కుకున్నావు, ఆ మొక్కుబడి చెల్లించే విషయంలో మనం ఫెయిల్ అయిపోతున్నాం. ఆలోచించుకోండి దేవుని పిల్లారా, మీకు నమస్కారం చెప్తున్నాను, దండం పెట్టి మరి చెప్తున్నాను. మరి ఎవరో శాపగ్రస్తులకు ఉండొద్దు, మనం ఎవరో నష్టపరుచుకోవద్దు మన కష్టాన్ని. ఒకవేళ ఎవరైనా పొరపాటున ఎప్పుడైనా జ్ఞాపం తెచ్చుకోండి. ఎప్పుడైనా ఏదైనా దేవుని దగ్గర నువ్వు మొక్కుబడి చేసుకున్నావేమో, ఒకవేళ నీ కష్టంలో ఏదైనా మొక్కుబడి చేసుకున్నావో, సమర్పణ చేసుకున్నావో, లేదా దేవుని మందిరానికి ఏదైనా ఇస్తానని అనుకున్నావో, ఏదైనా చేస్తానని ఒక తీర్మానం చేసుకున్నావేమో, ఏది దేవుడి దగ్గర మాట ఇచ్చావో ఆ మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. పశ్చాత్తాపపడండి, సరి చేసుకోండి. అవకాశం ఇస్తున్నాడు దేవుడు. నువ్వు మొత్తానికి మర్చిపోయి నువ్వు అలాగే వదిలేసావు అనుకోండి, జీవితాంతకాలం నష్టాలు కష్టాలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఎందుకంటే నువ్వు చేసిన మొక్కు విషయంలో నిర్లక్ష్యం చేసావు కాబట్టి. జాగ్రత్త సుమ. కాబట్టి మరి చివరిగా మనం చదువుకొని ముగించుకుందాము. కంటిన్యూ చేయమ్మా. అలాగా అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి చాలా జాగ్రత్తగా నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి, అంటే నిష్ప్రయోజనమైన మాటలొద్దు, చేతగాని మాటలొద్దు, చేయలేని మాటలు వద్దు. నువ్వేం చేయగలవో దేవుడి దగ్గర అదే మాట పలకాలి. యేసుప్రభువు చెప్పాడు, నీ మాట ఎలా ఉండాలంటండి, అవునంటే అవును, కాదంటే కాదు అనాలి. ఇంకా అంతకు మించి మన నోట మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడామనుకో, అది ఎవరి నుంచి వచ్చిన మాటలంట, దుష్టుడు మాటలు అన్నమాట. దుష్టుడు తన ఇష్టం వచ్చినట్టు పలికిస్తాడు, మనం పలికేస్తుంటాం. తర్వాత నష్టం ఎవరికి? కాబట్టి దేవుని బిడ్డలారా, అర్థమవుతుందా? ఇక్కడ మొదటిది మొక్కుబడి చెల్లించకపోతే కనుక, ఈ రెండో భాగంలో చెప్పే మాట మొదటిది ఏంటి తెలుసా? చెల్లించకపోతే అది నీకు పాపమగును. నువ్వు మొక్కుబడి చెల్లించకపోతే దాన్ని దేవుడైన యెహోవా తిరిగైన రాబట్టుకును అన్నాడు. రెండవదిగా ఏం చూసాం? నీ మాట వలన దేవునికి కోపం వస్తుంది. ఎందుకంటే నువ్వేం చేసావు? దేవుడి దగ్గర మొక్కుబడి చేసుకున్నావు, అది పొరపాటున అయిపోయిందని మరలా తిరిగి దూత దగ్గర ఎక్కడ చెప్పడానికి లేదు. నువ్వు మొక్కుకుని చెల్లించకుండా ఉండటం కంటే మొక్కుకోకుండా ఉండటమే మేలు అన్నాడు. ఒకవేళ మొక్కుకుంటే ఏదైనా దేవుడి దగ్గర మాట ఇస్తే అదేదైనా సరే చెల్లెలరా, చెల్లించడానికి త్వరపడాలి. లేకపోతే నీ కష్టాన్ని ఏం చేసుకుంటున్నావు? నువ్వు అర్థం చేసుకుంటున్నావు, దేవునికి కోపం పుట్టిస్తున్నావు. నీ దేహమునకు శిక్ష కలిగేటువంటి పని నువ్వు పలికిన నోటి మాట వలన కలుగుతుందని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఈ రోజున వాక్యం వింటున్న ప్రియమైన తల్లులారా, చెల్లులారా, సహోదరులారా, యవన బిడ్డలారా, మీరు ఎప్పుడైనా సరే, ఏ సందర్భంలోనైనా సరే, మీరు ఏదైనా దేవుడి దగ్గర మాట ఏదైనా పలికారేమో గుర్తు తెచ్చుకోండి. దేవునికి ఏదన్నా చేస్తానని అనుకున్నారేమో గుర్తు తెచ్చుకుని అది త్వరగా చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సంపాదించుకోండి. లేదండి మర్చిపోయానండి, అయిపోయిందండి, అలాగే వెళ్ళిపోతుందండి అని నువ్వు నిర్లక్ష్యం చేసావనుకోండి, నాకు నష్టమేం కాదు. మాట ఇచ్చింది ఎవరికే? మనుషులకా దేవుడికా? దేవుని దగ్గర ఇచ్చే మాట. అందుకే నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండు. భక్తిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుడు కంటే సమీపించి ఆలకించడం శ్రేష్టమైన. అందులో ఏమన్నాడు తెలుసు? మళ్ళా నీవు ఎలాగంటాడు? దేవుని మందిరంలో అనాలోచనగా పలకకు అన్నాడంతే. దేవుని సన్నిధిలో అనాలోచనగా మాట్లాడడానికి నీ హృదయాన్ని ఏం చేయకూడదంటండి, త్వరపడండి. కంటే దేవుని మందిరంలో ఇక్కడ మైక్ దొరికిందని నేనైనా మీరైనా ఏది పడితే అది మాట్లాడేచ్చు, అనాలోచనగా మాట్లాడేస్తే దేని బిడ్డలారా, అది మనకు చాలా నష్టాన్ని కలిగిస్తుందని వాక్యం హెచ్చరిస్తుంది. మన దేవుని మందిరంలో చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి, మాట్లాడాలి. నీకు కష్టం వచ్చినప్పుడు ఏదైనా మొక్కుకుంటే కనుక అది నీకు ఆశీర్వాదమే. కానీ దాన్ని ఆశీర్వాదంగా మారాలంటే మొక్కుకున్న దాన్ని త్వరగా ఏం చేయాలంట? చెల్లించాలి. చెల్లించలేకపోతే మొక్కుకోవడం అన్నా మానేయాలి. అర్థం చేసుకోండి దేని బిడ్డలారా. ఒకవేళ ఎవరైనా దేవుని మందిరం విషయంలో ఏదైనా ఎప్పుడైనా గతంలో నువ్వేదన్నా సమర్పణ చేసుకుంటే, మొక్కుకుంటే
ఏదో చేద్దామని నువ్వు దేవుడి దగ్గర నీ కష్టంలో మాట ఇచ్చినట్లయితే దాన్ని చెల్లించడానికి ఏం చేయాలి? త్వరపడాలి. దాన్ని చెల్లించడానికి ఏం చేయకూడదంట? తడువు చేయకూడదు, ఆలస్యం చేయకూడదు. కాబట్టి ఎవరైనా ఉంటే త్వరపడి దేవుని దగ్గర ఏదైతే తీర్మానం చేసుకున్నారో దానిని నెరవేర్చండి. కొంతమంది వస్త్రాలను, ప్రభా నేను ఈ వస్త్రాలు వేసుకుంటానని తీర్మానం, లేకపోతే ప్రభా ఈ చెవిలీలు నేను విడిచిపెట్టేస్తాను ప్రభా, ఇక వస్తువులు నేను ధరించను ప్రభా అని ఒక మొక్కుబడి చేసుకున్నావేమో. తెల్ల వస్త్రాలు వేసుకుంటానని ఒక సమర్పణ చేసుకున్నావేమో. లేక దశమ భాగం ఇస్తాను ప్రభా అని ఒక సమర్పణ చేసుకున్నావేమో. లేకపోతే ఉదయమే లేచి ప్రభా నేను ప్రార్థన చేస్తాను ప్రభా, 3 గంటలు లేచా, లేకపోతే 4 గంటలు లేచి 5 గంటలు లేచని ఒక సమర్పణ దేవుడి దగ్గర నువ్వు చేసుకున్నావు అని మొక్కులే సమర్పణ చేసుకున్నావేమో. లేదా ఏదైతే క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వెళ్తాను ప్రభా అని నువ్వు నీ కష్టంలో మొక్కుబడి చేసుకున్నావేమో. సినిమాకి వెళ్ళిన ప్రభా, సీరియల్ చూడను ప్రభా అని దేవుడి దగ్గర ఏదైనా నువ్వు మొక్కుబడి చేసుకున్నావేమో. అర్థమవుతుందా? నువ్వు దేవుడి దగ్గర ఏదైతే పలికావో దాని విషయంలో నిర్లక్ష్యం చేస్తే జీవితాంతకాలం బాధపడే పరిస్థితులు వస్తాయి. నీ కష్టార్జితము వ్యర్థమైపోతుంది. నీ దేహమునకు శిక్ష కలిగే పని నువ్వు పలికిన మాట వల్ల కలుగుతుంది. దేవుడు కృపగలవాడే, దయగలవాడని మీరు మౌనంగా ఉన్నాడు కదా అని ఇందాక వాక్యాలు చూసాం కదా, మౌనంగా ఉన్నాడు కదా మన వంటి వాడే అని మీరు అనుకోవడానికి వీలు. అంటే మొక్కుకున్నాను చెల్లించకపోయినా నాకు బాగానే ఉంది, మొక్కుకున్నాను చేయలేడు అయినప్పుడు కూడా నాకు ఏమొచ్చే నష్టం ఇవ్వలేదు అనుకోకండి. ఏదో ఒక రోజున ఆయన ఎలా రాబడతాడో నీకు నాకు తెలియదు. 5,500తో పోయేది 5 లక్షలు చేసుకోకూడదు. ఎవరో ఒక ఆయనంట బ్యాంకులో లోన్ తెచ్చుకున్నాడంట. బ్యాంకులో లోన్ తెచ్చుకున్నాడు, లోన్ అంతా తీర్చేశాడు. చివరికి ఒక 100 రూపాయలు వదిలేశాడు. 100 రూపాయలే కదా కుట్టేస్తారులే అనుకున్నాడంట. ఒక 25-20 సంవత్సరాల తర్వాత బ్యాంకు వాళ్ళు నోటీస్ పంపారంట. ఎంత వదిలేశాడు? బ్యాంకులో రూపాయి వదిలినా కానీ అది ఎప్పటికైనా మనకు పీక్కి ఒక 30 సంవత్సరాల అవధిలోకి ఏమైంది? అది రూపాయి ఏమైంది? రన్నింగ్ అయిపోయి ఏదో తడుపు మోపుడు అయిపోయింది. అంత పెద్ద సమస్య అవుతుందని ఎప్పుడు కూడా అతడు ఊహించలేదు. ఎప్పుడో వెళ్ళి పోనీ అతడికి అవకాశం ఉన్నప్పుడు ఎప్పుడో వెళ్ళి ఆ 100 రూపాయలు ఇచ్చి ఆ క్లియరింగ్ లెటర్ తెచ్చేసుకుని చెల్లించేసుకుంటే ఏ సమస్య లేకపోను. కానీ దేవుని బిడ్డలారా నిర్లక్ష్యం చేశాడు. చివరికి తన కొంపకి ఏమొచ్చింది చెప్పండి? ఏమొచ్చింది? బ్యాంకు వాళ్ళు వచ్చి తాళం వేసే పరిస్థితి వచ్చింది. అలా ఉంటుంది. దేవుడి దగ్గర ఏదన్నా మనం నిర్లక్ష్యం చేసామనుకోండి, ఏ టైంలో ఎలా మారుతుందో మన ఎవరికి కృపగలవాడే కాదని మనం తోక ఆడించడానికి వీల్లేదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఏం చేద్దాం చెప్పండి? ఏం చేద్దాం? ఒకవేళ కష్టంలో ఏదైనా మొక్కుకున్నాం అనుకోండి, ఆ మొక్కుకున్నట్టుగా దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. మొక్కుకున్న తర్వాత దాన్ని త్వరగా చెల్లిస్తే మరింతగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మొదటి మాట. రెండవదిగా మొక్కుకున్న తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో నీవు నేను తడువు చేయకూడదు. మొక్కుకున్న తర్వాత ఆలస్యము చేయకూడదు. దేవునికి కోపం పుట్టించకూడదు. పాపులుగా మనం మారకూడదు. దేవుని కృపకు మనందరం కూడా ఏమవ్వాలి? పాత్రులు అవ్వాలి. అట్టు కృప దేవుడు మనకి మన కుటుంబాలకు దయచేయునుగాక. ఆమేన్. కాబట్టి అర్థమైందా? ఏది మొక్కుకున్నావు? సమయాన్ని మొక్కుకున్నావా? సవులీలు మొక్కుకున్నావా? సమయాన్ని దేవుని కొరకు ఎంత గడుపుతానని సమర్పణ చేసుకున్నావా? ఏదైతే మొక్కుకున్నావో కుర్రోళ్ళు, యవనస్తులకు చెప్తున్నాను, పెద్దలకు చెప్తున్నాను, ప్రియమైన తల్లులు చెల్లెలు అందరికీ చెప్తున్నాను, దయచేసి అలాగే వాక్యం వింటున్న వారికి లైవ్లోకి ఎవరన్నా వింటే వారికి కూడా చెప్తున్నాను, మన దేవుడి దగ్గర చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. దేవునికి మనం ఏదైతే అనుకున్నామో అది ఖచ్చితంగా చెల్లించి మనం ఆశీర్వదించబడదాము. దేవుడు అటు కృప మనకు దయచేయునుగాక. ఆమేన్.